హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే 2 రోజుల క్రితము హైదరాబాద్ దగ్గరున్న అంటే హైదరాబాద్ నుంచి శంకర్పల్లి దాటిన తర్వాత ఒక 40 కిలోమీటర్స్ దూరంలో కొంచెం లోపలికే ఉంటుందండి మరకత శివలింగం. ఈ గుళ్ళో కొంచెం ఒక విశేషం ఉందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక సాలగ్రామం లాగా ఒక స్టోన్ ఉంటుంది, అక్కడ రాయి. అక్కడ వచ్చేసి కాలభైరవుడు ఉన్నాడు, నాగమన్న కూడా ఉన్నాడు, నాగులు ఉన్నాయి అక్కడ. అక్కడ అందరూ ఆ రాయిని పట్టుకొని ఇట్లా మొక్కుతున్నారు అనమాట. ఇక్కడ ఒక శివాలయం ఉన్నదండి, ఇక్కడ ఒక శివలింగం ఉంది. దీనికి ఎదురుగానే ధ్వజస్తంభం ఉంది. దీనికి ఎదురుగానే లోపలికి శివలింగం ఉంటుంది, అమ్మవారు కూడా ఉంటారు. ఈ శివలింగం వచ్చేసి ఆకుపచ్చ కలర్లో కనిపిస్తుందండి. అందరూ ఇక్కడ ఒక నమ్మకంతో వెళ్ళి మొక్కుకుంటున్నారు. ఏమని అంటే మనము మొత్తం గుడి చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత దండం పెట్టుకొని ఇక్కడి బాబు పట్టుకున్నాడు చూడండి, అలాగే నమస్కారం చేసుకుని 2 చేతులు ఇలా పెట్టి మన మనసులో ఏ కోరిక అయితే ఉందో, మీకు కావాలన్నది, మీకు నెరవేరింది, మీరు ఏమైతే కోరుకుంటున్నారో ఆ కోరికను మన మనసులో అనుకొని 1, 2, 3 ఒక 3 కోరికలు ఒకదాని తర్వాత ఒకటి కోరుకోవాలంట. అలా చేతులు పట్టుకొని కళ్ళు మూసుకొని ఇలా ఉంటే కోరిక నెరవేరుతుందంటే రాయి ఇలా తిరుగుతుందండి సైడ్కి. ఇప్పుడు చూడండి, ఆ బాబు అలా పట్టుకున్నాడు కదా, తిరిగింది, హాఫ్ తిరిగింది అక్కడ. కొంతమందికి తిరగట్లేదు, అదిగా వాళ్ళ కోరికలను బట్టి ఉంటుంది అనుకోండి. ఇప్పుడు చూడండి ఎలా తిరుగుతుందో, చూసారా? అది విశిష్టము ఇక్కడ ఈ గుళ్ళో. మేము వెళ్ళాము మొన్న. ఇది మీకు చూపించాలని ఈ వ్లాగ్ చేస్తున్నానండి. మీరు కూడా చూసి వీలైతే మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకొని రండి. కాకపోతే కొంచెం దూరంలోనే ఉంది. మనం కొంచెం కార్లోనన్నా ఇట్లా దగ్గర ఉంటే వెహికల్ మీద అట్లా వెళ్ళొచ్చు. బస్సు అక్కడికి ఉందో లేదో తెలియదండి. శంకర్పల్లి వరకు అయితే ఉంది. అక్కడి నుంచి కొంచెం అడవిలో నుంచి పోయినట్టే ఉంటుంది, వెళ్ళాలి లోపలికి. కారులో అయితే ఈజీగా వెళ్ళి రావచ్చు. మేము కూడా ఫస్ట్ టైమే వెళ్ళాము, వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. మంచిగా అనిపించింది. మీరు కూడా చూస్తారని ఈ వ్లాగ్లో పెట్టానండి, చూడండి. క్యూ ఉంటుంది అక్కడ, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకా వాళ్ళ కోరికలు కోరుకుంటూ ఉంటారు కదా. ఒక్కొక్కళ్ళకి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అలా టైం పడుతుంది. అందరూ లైన్లో నిలబడి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కోరికల్ని కోరుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళ కోరికలను బట్టి తిరుగుతూ ఉంది, ఒక్కొక్కళ్ళకి తిరగదు, అంతే. ఇంకేం చేయలేము ఇక. అది ఎంతవరకు నిజమో తెలీదు, కానీ మనం అన్నీ ఎక్కడన్నా వింతగా ఉందంటే వెళ్ళి చూస్తూ ఉంటాం కదా, చూడాలి అంతే. మీరు కూడా చూస్తారని ఇది చూపిస్తున్నానండి. అంతే, మన నమ్మకంతో పని, నమ్మాలి అంతే. చూడండి, ఇప్పుడు తిరిగింది, చాలా బాగా తిరిగింది. సరే మీరు ఎందుకంటే మేము ఉన్నాము సార్, మళ్ళీ తర్వాత మీరు వెళ్తాం. ఓకే అండి, మీరు కూడా వెళ్ళి చూడండి. మరి అందరూ ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్ రూపంలో. మీరు చూస్తారని ఇదంతా పెట్టాను, నేను చూశాను కాబట్టి మీరు కూడా వెళ్ళి చూడండి. ఓకేనా అండి? కొంచెం దూరం అయితే ఉంటుంది గుడి, లోపలికి వెళ్ళాలి, కారులో విజిట్ చేయాలి. సరే అండి, ఓకే. మరి కానీ బాగా తిరిగింది. లేదు, తిప్పలేదా? పెట్టగానే తిరిగిందా? తిప్పలేదు, ఇట్లా పెట్టగానే తిరిగిందా? తిరిగింది.
ఇట్లా అనలేదు, ఇట్లా తిరిగింది. వీడియో తీసిన కదా అది ఇంకా ఉంది, అది ఇంకా ఉంది. కొంచెం తిరిగింది. కొంచెం స్లోగా తిరుగుతాను. ప్లాస్టిక్ చూడు చిన్నగా తిరుగుతుంది. చిన్నగా ఇదేమి ఉద్దేశం ఎవరు లేరని వస్తూనే ఉన్నారు. 10 గంటల వరకు మూసిస్తారంట. 10 తిరిగినట్టు తిరిగింది. స్లోగా చిన్నగా ఓకే లేదు. బేబీ ఇట్లా పట్టుకోవా, ఇది మళ్ళీ నొక్కాలి. దాన్ని తిరిగిన తర్వాత ఇది నొక్కేసి దాని తర్వాత నవ్వుతుంది. నవ్వుకో, మంచి కోరుకో. అదే మరి కల్మషం లేకుండా ఉంటాయి. మనం ఏదో మిస్టేక్ చేసి అది జరిగిందా లేదా అంటే అంటే నేను మళ్ళీ
ఆయన మీద భారం వేయాలి, అదంతా ఆలోచించి ఊరు తీసుకున్నావా అన్న ఊరు తీసుకున్నా ఇక్కడ వెనకాల ఆటిపోయినావు హలో ఇక్కడ వచ్చేసి శివలింగం చూడండి, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఎక్కడైనా కూడా శివలింగము బ్లాక్ ఉంటుంది కదండి, నలుపు రంగులో ఉంటాడు శివయ్య. ఇక్కడ మాత్రం మరకత శివలింగం కదా, ఆకుపచ్చ కలర్లో ఉంటాడు. అమ్మవారు వెనకాల ఉంది. మార్నింగ్ ఎన్ని గంటలకు తీస్తారు? మార్నింగ్ 6 to 6. భక్తులు క్లోజ్ అయితే 7 క్లోజ్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? తప్పకుండా చేయాలి. మరి మీరు కూడా చూసిరండి.